క్రీస్తునందు ప్రియమైన తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి, ఈరోజు పిల్లలు చెడిపోవడానికి ప్రధాన కారణం ఈ సెల్ ఫోన్ అనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న కదిరిలో జరిగిన సంఘటన, తన సెల్ ఫోన్లో డేటా అయిపోయిందని ఒక 12 సంవత్సరాల చిన్న పిల్లవాడు తల్లిని ఫోన్ అడిగితే ఇవ్వలేదని పడుకున్న తల్లిని కత్తి తీసుకొని విచక్షణారహితంగా నరికిన సంఘటన కదిరిలో మనం చూస్తున్నాం. ఈ స్థితికి దిగజారిపోవడానికి ప్రధాన కారకులు నేను తల్లిదండ్రులే అంటున్నాను. కారణం ఏంటంటే, ఒక పిల్లవాడు మారాం చేశాడంటే, ఇదిగో ఈ సెల్ ఫోన్ తీసుకొని వెళ్ళి ఆడుకో, ఈ సెల్ ఫోన్తో బొమ్మలు చూసుకో, నీకు నచ్చింది చేసుకొని చేతికి సెల్ ఫోన్ ఇచ్చి తల్లిదండ్రులు వారి పని వారు చేసుకున్న సంఘటనలు ఈరోజు ఎక్కువైపోయాయి. ఈ ఫోన్ తీసుకున్న పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి దుస్థితికి దిగజారిపోతున్నారు, ఎలాంటి పరిస్థితులకి వారి మైండ్ సెట్ వెళ్ళిపోతుందనే సంగతి ఆలోచన చేయకుండా వాళ్ళు మారాం చేసిన ప్రతిసారి సెల్ ఫోన్ ఇస్తే ఎక్కువ మంది పిల్లలు ఇప్పుడు పబ్జీ అని, ఫ్రీ ఫైర్ అని రకరకాల ఆటలు ఆడుతూ వాళ్ళ మైండ్ని మొత్తం దాని మీదనే కేంద్రీకరించి తల్లి పిలిచినా తండ్రి పిలిచినా మరెవరు పిలిచినా పట్టించుకోలేనంత దుస్థితిలోకి, ఒకవేళ పదే పిలిస్తే కోపాన్ని పెంచుకొని అవసరమైతే చంపటానికి కూడా వెనకాడని దుస్థితికి దిగజారిపోవడానికి కారణం ఎవరు అంటే ఈ సెల్ ఫోనే ప్రధాన కారణమని మీ అందరికీ మనం చేస్తున్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన దాని నుండి తొలగిపోడని బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట తల్లిదండ్రులు మర్చిపోయారు. కనుకనే ఇదిగో పిల్లలు ఈ స్థితికి దిగజారిపోతున్నారనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఎక్కడైనా మేలుకొని దేవుని వైపు తిరిగి దేవుని చిత్తాన్ని జరిగించి దేవునికి లోబడి మీ పిల్లల్ని పెంచే విధానం బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎలా పెంచాలో, ఎలా పెంచితే మీ పిల్లలు మీ మాట వింటారో, సమాజాన్ని గౌరవిస్తారో, పెద్దలకు లోబడతారనే విషయాలు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇకనైనా తల్లిదండ్రులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లల్ని సరైన దారిలో పెంచాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.